జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సాయం చేస్తే ఖచ్చితంగా ఆ మిత్రుడికి మనం అతని కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, అంటే అతను బాగుంటే సరే, మనం ఎప్పుడన్నా హాయ్ బాయ్ అనుకుంటా, అంటే ఆ విశ్వాసాన్ని మనం గుర్తుపెట్టుకొని పలకరిస్తా, అట్లా మాట్లాడతా, అట్లుంటే అదొక రకం. కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఏం పిక్కున్నా, ఏమైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అది ఏంటంటే అది మిత్రధర్మం. ఒకవేళ అది తప్పితే మన బతుకులకు విలువేలే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ భారత్ చాలా మిత్రదేశాలు అనమాట. ఎంత మిత్రదేశాలంటే అసలు పేరుకు మిత్రదేశాలనే కానీ ఇది అన్నదమ్ముల బంధం లాగా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరిని చూస్తే. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన. నిజంగా నాకు ఈ న్యూస్ అయితే చాలా బాగా నచ్చింది. మనసైతే ఈ న్యూస్ చదివినప్పుడు చాలా 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 సంతోషం అనిపించింది. ఎందుకంటే మిత్రధర్మం ఈ మారి పాటించాలా, ఈ విధంగా ఉండాలా అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అసలు విషయానికి వస్తా. మనకు అత్యంత మిత్రదేశాలైన 3 మిత్రదేశాలలో ఇజ్రాయెల్ కూడా ఒకటి. పైగా ఏంటంటే ఇజ్రాయెల్ అత్యంత నమ్మదగిన మిత్రదేశం కూడా మనకి. ఈ భూప్రపంచంలో ఏ దేశాన్ని నమ్మినా నమ్మకపోయినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరవచ్చు. మనకు కార్గిల్ యుద్ధం జరిగింది, మీకు గుర్తున్నదా? ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో మనకు సాయం చేయడానికి ఏ దేశం కూడా ముందుకు రానప్పుడు మనకు సాయం అందించడానికి ఇజ్రాయెల్ దేశమే ముందుకు వచ్చింది. చూడండి, అందుకే చెప్పేది, ఎప్పుడైనా కూడా మిత్రుడిని కానీ మిత్రదేశాన్ని కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. భారత్కు శాటిలైట్ ఫోటోలతో సహా మందుగుండును, ఆర్టిలరీ షెల్స్ను, ఆయుధాలను, వాటిలన్నింటినీ కూడా భారత్కు అందించింది. అలాంటి దేశం ఇప్పుడు కష్టాల్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ను భారత్ ఆదుకుంటుంది. ఇది న్యూస్ అంటే. ఇజ్రాయెల్ అప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునింది, ఇప్పుడు ఇజ్రాయెల్ కష్టాల్లో ఉన్నది కాబట్టి భారత్ ఏంటంటే ఇజ్రాయెల్ని ఆదుకుంటుంది. ఇజ్రాయెల్ అడిగినవన్నీ కూడా ఇస్తుంది. అసలు విషయానికి వస్తా, న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇజ్రాయెల్ ప్రస్తుతం 3 తీవ్రవాద సంస్థలతో యుద్ధం చేస్తుంది. ఒకటి హమాస్ తీవ్రవాద సంస్థ. వీళ్ళు తెలుసు కదా, పాలస్తీనాలో ఉండి వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు. తర్వాత వచ్చేసి హైతీ తీవ్రవాద సంస్థ, తర్వాత వచ్చేసి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ. అంతేకాకుండా ఇరాన్ కూడా ఈ యుద్ధంలో అడుగు పెడతానన్న వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఇరాన్కు అంత సీన్ లేదని చెప్పి మేము ఇంతకు ముందే అనేక సార్లు చెప్పినాం. దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేసినాం. అది నిజమైంది కూడా. ఇరాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్పై దాడి చేయలేదంటే అందుకు కారణం ఏందయ్యా అంటే ఇరాన్ భయపడుతుందని చెప్పి అర్థం. ఇజ్రాయెల్ ఇప్పుడు 3 తీవ్రవాద సంస్థలతో హోరాహోరీగా పోరాడుతుంది. దీంతో ఇజ్రాయెల్కు మందుగుండు, ఆర్టిలరీ షెల్స్, ఆయుధాలు ఇవన్నీ కూడా అవసరం అవుతున్నాయి. ఇక తమకు ఈ మందుగుండు, ఆర్టిలరీ షెల్స్, ఆయుధాలు కావాలని చెప్పేసి ఇజ్రాయెల్ ఏం చేసిందయ్యా అంటే భారత్ను సహాయం కోరింది. మన మిత్రుడు ఆపదలో ఉంటే మనం ఆదుకోకుండా ఎలా ఉంటాం? అందుకే అడిగిన వెంటనే భారత్ అందుకు అంగీకరించింది కూడా. అంతేకాకుండా ఇజ్రాయెల్కు ఈ మందుగుండు అలాగే ఆయుధాలను అందించడానికి 3 నుంచి 7 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు కూడా జారీ చేసిందంట. ఇక మన రక్షణ సంస్థలో ఇజ్రాయెల్కు నిరాటంకంగా ఈ మందుగుండను, ఆయుధాలను, ఆర్టిలరీ షెల్స్ను సరఫరా కూడా చేస్తూ ఉన్నారు. నిజానికి ఏంటంటే ఈ విషయంపై మనకు పూర్తి స్థాయి క్లారిటీ ఉండేదిలే ఇంతకుముందు. కానీ ఇక్కడ ఒక విషయం ఒకటి జరిగింది. ఇప్పుడు ఒక సూడో సెక్యులర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ అనే సుప్రీంకోర్టు లాయరు ఈ విషయం మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాడు. అది ఏందయ్యా అంటే ఇజ్రాయెల్కు భారత్ అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తుంది, ఇందుకోసం అనేక రక్షణ సంస్థలకు లైసెన్సులు కూడా జారీ చేసింది. ఇది మన రాజ్యాంగం ప్రకారం నేరం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 ప్రకారం ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేయడం చట్ట విరుద్ధం అంట. ఒక దిక్కుమాల కేసును ఈ ప్రశాంత్ కిషోర్ అయితే ఫైల్ చేసినాడు. చూడండి, వీడు కడుపు మాట ఏందో మీకు అర్థమైందా? అంటే ఇజ్రాయెల్ ఎవరి మీద దాడులు చేస్తుంది అంటే వాళ్ళకి ఇటు సింపటైజరు, అది కథ. ఇక ప్రశాంత్ కిషోర్ ఈ కేసును ఫైల్ చేయడంతో మనకు స్పష్టమైన అవగాహన అయితే వచ్చింది. అది ఏమిటయ్యా అంటే ఇజ్రాయెల్కు భారత మందుగుండును, ఇతర రక్షణ పరికరాలను సప్లై చేస్తానని చెప్పి. ఇందుకోసం ఏంటంటే భారత్లోనే ఇందాక మేము చెప్పినట్టు 3 నుంచి 7 రక్షణ రంగ సంస్థలకు నిరంతరం ఇందుకోసం పనిచేస్తూ ఉన్నట్టు మనకు తెలియవస్తుందన్నమాట. ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇజ్రాయెల్ని ఎంతమంది అయితే అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షించదగిన విషయమే ఇది. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఇజ్రాయెల్కు ఇప్పుడు మనం రుణం తీర్చుకునే రోజు దగ్గరకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే విశ్వాసం, విధేయత అనేది భారతీయుల రక్తంలోనే ఉండాలి. అందులోనూ హిందువులు అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగా ఇక ఇజ్రాయెల్కు ఈ సాయం చేస్తున్నందుకు మోడీ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అభినందించి తీరాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉన్నారు, ఇజ్రాయెల్ సంబంధించి న్యూస్ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ దేవుడు అని చెప్పేసి వేరే ఒక ఆయన్ని పట్టుకొస్తున్నారు. నాయనా
మీ ఇజ్రాయేల్ దేవుడు ఈ బొక్క బొషాణం ఈ కాదు కథ, అర్థమవుతుందా? ఫస్ట్ ఇది భారత్, అప్పుడు ఆ పక్కన ఉండే ఇజ్రాయెల్ అభిమానించడమే కాదు భారత్ను కూడా అభిమానించండి. భారత్ ఏ స్థాయిలో ఇజ్రాయెల్తో స్నేహం చేస్తుందో మీరు అది మర్చిపోకూడదు. అదేంటంట ఇక్కడ ఉండి ఇక్కడ తింటా ఇక్కడ పెరుగుతా సకల సదుపాయాలు అనుభవిస్తా పక్క దేశాలకు పడకలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ను మేము కూడా అభిమానిస్తున్నాం, కానీ ఏంటంటే లంగా వ్యాపారాలు లాఫంగ్ వ్యాపారాలు మీ మారి డెకాయిట్ వ్యాపారాలు అయితే చేయలా. ఆ విషయంలో మాత్రం క్లారిటీగా చెప్తున్నా. ఏడేందంటే ఈ దేశం మీద విషయం చెప్పి ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల మీద విషయం చెప్పి పక్కన వాళ్ళు పొగుడతామంటే ఇంకా మెట్టు తీసుకొని పళ్ళు రాలగొడతాం, దాంట్లో అయితే డౌటేలే. ఇజ్రాయెల్ అంటే మాకు అభిమానం ఉండాలి, మేమంటే ఇజ్రాయెల్కి అభిమానం ఉండాలి హిందువులు అంటే, అది మాత్రం మీరు మర్చిపోకూడదు. అదే మాదిరి ఓళ్ళైతే ఎట్లా మిత్రతరం పాటిస్తారో మీరు ఆ విశ్వాసం విధేయత విజ్ఞత అయితే ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టేందుకు పెరిగినందుకు మా జతన బతుకుతా ఉన్నందుకు మీరు చూపించాల్సిందే, దాంట్లో అయితే డౌటేలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో, అలాగే నేను చివరిలో చెప్పిన మాటలు ఏదన్నా తప్పుంటే మీరు దానికి మీ వివరణ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.